ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బీఎం స్టూడియోస్. అయితే ఈ రోజు ఒక మంచి విషయం మాట్లాడుకోబోతున్నాం, ఎందుకంటే ఏకాదశి కదా, చాలా మంచి విషయం ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను. సో వెంకన్న సాక్షిగా మీ అందరికి ఏకాదశి శుభాకాంక్షలు. చాలా బాగుంది కదా వినడానికి. కానీ రియాలిటీ ఏంటి అంటే, ఏకాదశి రోజు చక్కగా దేవుడి దర్శనం చేసుకోవడం ఒక ఎత్తు, కానీ రద్దీగా ఉన్న ప్రాంతంలో దర్శనం చేసుకుని ఒకసారి ఇక్కడ చదవండి, తొక్కిసలాట్లో ఎంతమంది చనిపోయారు? 9 మంది. కానీ ఇప్పటి వరకు జరిగింది మాత్రమే ఇది. రైలింగ్ పడిపోయింది. అధికారులు ఏమన్నా చేస్తారా అంటే ఏం చేస్తారో అర్థం కావట్లే. అసలు ఎక్కడ ఏంటి అని చూస్తే కాశీబుగ్గలో శ్రీకాకుళంలో జరిగిన ఒక సంఘటన, వెంకటేశ్వర స్వామి సన్నిధిలోని పరిస్థితి ఇది. ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ఇష్టమే అండి, ఎవరు కాదనరు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి, దైవ దర్శనం చేసుకోవాలి, మంచి విషయమే. ఊర్లో ఉన్న ఒక్క ఆలయంలో అందరూ ఊర్లో వాళ్ళు వెళ్తే ఏ బాధ ఉండదు. ఒక ప్రదేశానికి అనుకుని కష్టపడి రాత్రి నుంచి బయలుదేరి తెల్లారుజాముకి వెళ్ళి ఏకాదశి రోజు ఉపవాసం అని, ఉపవాసాల సమయంలో ఏ ఆహారాలు తీసుకోకుండా దైవ దర్శనం చేసుకుంటే మంచిదే. కానీ ఆ పరిస్థితి ఏంటి? ఆ ఆలయంలో పట్టేది 3000 మందంట, వచ్చింది 25,000 మందంట. మన భక్తి అంటే నిజంగా చనిపోవడంత పరిస్థితికి వస్తుందంటే, భక్తి అంటే ఇంట్లో కూర్చుంటే భక్తి కాదా అండి? నాకు అర్థం కాక అడుగుతున్నాను. భక్తి ముసుగులో మరణాలు అనే టైటిల్ చక్కగా సరిపోతుందేమో అని కొంతమంది అంటున్నారు. మరి ఏంటి అంటే, నిజంగా ఎవరైనా చంపేయడానికి వేస్తారంటే స్కెచ్లు కాదు, ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఎప్పుడు చూసినా అధికారులు, ప్రభుత్వం గురించి మనం మాట్లాడతాం గానీ, అసలు మీకు జాగ్రత్త ఉందా? ఒకసారి ఆలోచించండి. దైవ దర్శనం చేసుకోవాల్సింది ఎందుకు? మనశ్శాంతిగా ఉండటానికి. ఆ దర్శనం చేసి రోజంతా బాగుంటానికి. ఊర్లో వీధి చివరున్న స్వామి, స్వామి కాదా? ప్రత్యేకంగా ఒక ప్రదేశానికి మూటాములా సర్దుకొని అంత దూరం వెళ్లి ఆ బస్సులో జర్నీ చేసి ఏకాదశి రోజు ఉపవాసాలని చెప్పి ఏమీ తినకుండా పసిపిల్లలు, ముసలోళ్ళనే లేకుండా అందరూ కలిసి బయలుదేరి ఫ్యామిలీ ఇలా దుర్మరణ పాలవడానిక? ఒక్కసారి వాళ్ళ ఆర్తనాదాలు వినండి. మళ్ళీ మీకు గుడికెళ్ళాలనిపిస్తుంది అంటే మీరెవరో మీరే అర్థం చేసుకోండి. ఒకసారి నేను ఆడియో మీకోసారి వినిపిస్తాను. నాకు నిజంగా విన్న దగ్గర నుంచి మనసులో లేదు. నిజంగా ఏకాదశి శుభాకాంక్షలు మీకు చెప్పాను కదా! అది నా తెల్లవారుజామున ఉద్దేశం. ఈ ఇష్యూ జరిగిన తర్వాత నా ఉద్దేశం పూర్తిగా మారిపోయింది. అసలు వింటుంటే నిజంగా అది గుడా? లేకపోతే యుద్ధం జరిగే యుద్ధ భూమే? గుడికెందుకెళ్తారండి? ప్రశాంతంగా చిన్నగా దైవ దర్శనం చేసుకోవడానికి. అవునా కాదా? ఇలా దైవ దర్శనం చేసుకోవాలి ఎవరైనా అనుకుంటారా అండి? ఏకాదశిని చెత్త రోజుగా చేసిన పరిస్థితి ఎవరిది? ఎవరి తప్పిది? అధికార యంత్రాంగం జాగ్రత్త తీసుకోలేదని మనం మాట్లాడొచ్చు. అది కేవలం మాటలే. మరి మనకెంత జాగ్రత్త ఉంది? పొలోమని పరిగెత్తడం గాదు. భక్తి ఉండాలి. కానీ ఇలాంటి పరిస్థితులు చూసుకోవాలి. కనీసం ఒక దగ్గర జరుగుతుందంటే అందరూ పక్కకు జరగండమ్మా, ఏదో తేడాగా ఉందని అనేవాళ్ళు ఒక్కళ్ళన్నా పట్టించుకునుంటే అందరిని అలర్ట్ చేసి అధికారులను ఏవండి ఇది ఊడేలాగుంది చూసుకోండి. ఒక్కసారిగా పడిపోయిద్దా ఏంటది? కొంచెం కదులుతూనే ఉంటది. దాని పరిస్థితి తెలుసు. రైలింగ్ ఊడిపోయింది, పడిపోయింది. దానివల్ల 9 మంది చనిపోయారా? అంటే ఏంది ఇంత ప్లేస్ ఇచ్చుకుంటూ నడిస్తే చనిపోతారా అండి? నాకు తెలీదు. ఇంత రైలింగ్ మహా అయితే మనిషి హైట్ ఉంటదేమో. ఇంత హైట్‌లో ఉంటది ఏదైనా సపోర్ట్‌కి. అది తగిలి చనిపోయారంటే ఈ కిక్కిరిసిలాటలో నేను దేవుడిని చూడాలని ఏం కసి, ఏం ఆనందం మీకు? నాకు నిజంగా అర్థం కాలేదు. భయంకరంగా అసల విన్న దగ్గర నుంచి మనసులో బాధైతే అనిపిస్తుంది. సో ఈ ఈ ఇదా? ఒక మనిషి ఇంకో మనిషికి తగిలితే తట్టుకోలేని హిందూ ధర్మము, హిందూ సమాజం ఇన్ని చెప్పే మీరు గుడికెళ్తే దేవుడి దగ్గర అందరూ ఒకటే అని చెప్తారు. ఇదా? ఒకసారి విజువల్ చూడండి. ఇదా మనం కోరుకునేది? దీనికోసం గుడికెళ్తున్నాం మనం? బస్సులో ఇరుకైపోతున్నాయి, సీట్లు లేవు, నుంచోవాల్సొస్తుంది. వెనక వాళ్ళు పురుషులు వెనక, స్త్రీలు ముందన పెట్టేదెందుకు? అట్లా గాకుండా ఉండటానికి. ఇక్కడ చూస్తే ఒక్కసారి చూడండి అసలు దీనికోసం మనం గుడికెళ్ళేది? నాకు తెలీదు మరి ఇలా ఎందుకెళ్తున్నాం మనం గుడికి అనేది. గుడి అనేది ఎంత ప్రశాంతంగా దర్శనం చేసుకోవాల్సిన సమయము. ఏందిది? అధికారులు ఏం జేస్తున్నారు? మరి లైన్‌లు పెట్టాలని లైన్‌లు క్యూలు కట్టి లక్షలు పక్కన పెట్టుకొని ఆలయానికి ఈ రోజు పండగుంది. ఏకాదశమి ముందు రోజు ఏంటిది సడెన్‌గా ఇవాళ భూమి మీద పిడుగుపడి సడెన్‌గా అయ్యేదేం కాదు. పిడుగన్నా కొంచెం ముందు తెలుస్తుంది. ఏకాదశి అయితే సంవత్సరంలో ఈ తిథి రోజు వస్తుందని అందరికీ తెలుసు. ఈ టైంలో ఎంతమంది వస్తారని తెలుసు. రండని ప్రచారాలు చేయడం కాదు, వస్తే చూసుకోవడం కూడా తెలియాలనేది ఖచ్చితంగా ఈ విషయం జరిగిన తర్వాత అనిపిస్తుందన్నమాట. కనీసం క్యూ లైన్ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి సెపరేట్‌గా పెట్టారన్న చిన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు. దీనికోసం మనం గుడికెళ్ళాలి. గుడి పవిత్రతని పాడు చేయడానికి అధికారులు, ప్రజలు కంకణం కట్టుకున్నారా అనేలాగా ఈ సిట్యుయేషన్స్ చూపిస్తున్నాయి. ఈ విజువల్స్ మళ్ళీ ఒకసారి మీరు చూడండి.
దేనికోసం మనం వెళ్తాం? దీనికోసం. దీనికోసమేనా? ఈ ఆలయం ఈరోజు జరిగిన విషాద ఘటన అయినప్పటికీ కూడా, ఏ ఆలయంలో అయినా ప్రత్యేకమైన దర్శనాలున్న సమయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారంటేనే ఆ గుడికి వెళ్ళండి. లేదంటే మీకు మీరు జాగ్రత్త పడండి. ఇందుకోసమా మనం బతుకుతుంది? ఇందుకోసమేనా? ఒక్క పూట దైవ దర్శనం అనుకుంటే, ఇంకొక పూట నువ్వు మనకు కనపడవు. ఒక మనిషి వెళ్ళిన వ్యక్తి దేవుడిని చూసి పుణ్యం కట్టుకొనొస్తది, లేదా పాపాలు పోగొట్టుకొనొస్తది, లేకపోతే మంచి ఏదో జరిగిద్దనే ఉద్దేశంతో గుడికి వెళ్తారు. చివరికి ఆ పాపమో, పుణ్యమో ఇది నాకు కనపడట్లేదు. ఇక్కడ రాసి లేదు మరి. మీకేమన్నా రాసి కనిపిస్తుందా? ఇది జరిగింది. ఏముండదండి. హ్యాండ్స్ అప్ చేతులో ఏముండదు. ఇది ఇంతకు మించి నేనైతే వినలేను. మీరు విని కొంచెమన్నా ఇది నిజమే అని అనుకుంటారేమో, పొరపాటున ఏమన్నా ఒకసారన్నా అనిపిస్తే చాలు నాకు ఈ వీడియో చూసిన తర్వాత. ఆలయానికి వెళ్ళండి. ప్రశాంతంగా దర్శనం చేసుకోండి. ఏ రోజు ఎంతమంది భక్తుల రద్దీ ఎక్కువుంది అంటే, ఆ రోజు చూస్తేనే ఎక్కువ పుణ్యం వస్తుందనేది ఏ దేవుడు చెప్పలేదు. అమ్మ నేనెప్పుడు మీ పక్కనే ఉంటా. మీ మనసులోనే ఉంటా. కొంచెం చూడండి అంటే తొంగి చూసేవాళ్ళు ఎవరు లేరు గానీ, గుడిలో నేనున్నాను రండి అంటే ఆ రోజు పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. హిందూ ధర్మమనో, ఆ రోజు వస్తే ఏమో చెప్పే ఎవరు చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? ప్రవచనకర్తలు వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు విని వెళ్ళండి తప్పులేదు. కానీ కొంచెం ఆలోచన చేసుకోండి. తిరిగి రావాలి గదా ఇంటికి. ప్రాణాలు పోగొట్టుకొని శవాలుగా రాకూడదు గదా! ఆలోచన చేయండి. సో, శ్రీకాకుళం జరిగిన ఈ దుర్ఘటన మనసుని బాధ పెట్టి విరిచేసింది కాబట్టే ఈ వీడియో మీ వరకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఒపీనియన్‌లు అడిగే ఉద్దేశ్యం నాకు లేదండి. మీ ఇష్టం వచ్చింది జేసుకోండి. ఇలా జరగకుండా చూసుకోండి అనేది నా ఉద్దేశ్యం. థాంక్స్ ఫర్ వాచింగ్.